హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీ. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ఫ్రెండ్ పేరు అనిల్, వాళ్ళ సిస్టర్ పేరు కవిత. వాళ్ళిద్దరూ ఒక ప్లేస్లో నుండి చదువుకుంటున్నారు. కానీ అనిల్ వాళ్ళ అమ్మా నాన్న ఉద్యోగరీత్యా వేరే ఊర్లో స్థిరపడ్డారు. వాళ్ళకి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అనిల్ దగ్గరికి, కవిత దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే అనిల్కి ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి అనిల్ వాళ్ళ అక్క దగ్గరికి వచ్చేవాడు. ఇలా వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉండేది. అనిల్ బీటెక్ చదువుతున్నాడు. కవిత చదువులు పూర్తయిపోయాయి. తను ఓన్గా ఒక కోల్డ్ ఫామ్ అని పెట్టుకొని ఆ కోల్డ్ ఫామ్ని చూసుకుంటుంది. ఇలా అంతా మంచిగా ఉందనుకునే టైంలో కవిత వాళ్ళ అత్తయ్య కొంతమంది బంధువులను తీసుకొని కవిత వాళ్ళ ఇంటికి వచ్చింది. కవితతో ఇలా అంది, బాగున్నావా కవిత, నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. మీ బావ అంటే నీకు ఇష్టమే కదా, ఇష్టమని ఒక మాట చెప్పు, వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తాను. మీ అమ్మ మీ నాన్నతో నేను మాట్లాడుకుంటాను. అది పెద్ద సమస్య కాదు, నీ అభిప్రాయమే ఇక్కడ ముఖ్యమమ్మా, నువ్వేమంటావని అడిగింది. కవితకి వాళ్ళ బావ అంటే అసలు ఇష్టం లేదు. తన కాళ్ళపైన తను నిలబడాలి అనుకునే అమ్మాయి అదే విషయాన్ని వాళ్ళ అత్త మొహం పైన చెప్పేసింది. అత్తయ్య, నాకు బావ అంటే ఇష్టం లేదు. ఎప్పుడూ ఆ ఉద్దేశంతో నేను బావని చూడలేదు. నా కాళ్ళపైన నేను నిలబడాలి. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కవిత గట్టిగా చెప్పింది. దాంతో కవిత వాళ్ళ అత్తయ్యకి బాగా కోపం వచ్చి, నీ అంతు చూస్తాను, నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటానని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోయింది. కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి బాగా బాధపడింది. కానీ కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కవితకి ధైర్యం చెప్పారు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు చేయి తల్లి, నీ ఆనందమే మాకు కావాలని కవితకి ధైర్యం చెప్పారు. తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కవిత వాళ్ళకి వాళ్ళ అత్తయ్యతో బంధుత్వం తెగిపోయింది. కనీసము వాళ్ళు మాట్లాడుకోవడం కూడా లేదు. అయినా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. అది జరిగిన కరెక్ట్గా 30 రోజులకే కవిత వాళ్ళ అత్తయ్య మళ్ళీ తిరిగి కవిత వాళ్ళ ఇంటికి వచ్చింది. అయితే ఈసారి కవిత వాళ్ళ అత్తయ్య ఒక టెడ్డీ బేర్ని తీసుకొని కొన్ని పండ్లను తీసుకొని కవిత దగ్గరికి వచ్చింది. కవితతో ఇలా అంది, నన్ను క్షమించు కవిత, నువ్వు నా కొడుకుని చేసుకోలేదనే కోపంతోనే నేను అలా మాట్లాడాను. అంతేకాని నాకు నీ పైన కోపం ఏమీ లేదమ్మా. చిన్నప్పటి నుండి నిన్నే చేసుకోవాలని అనుకున్నాము. సడన్గా నువ్వు ఇష్టం లేదనేసరికి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. మన బంధుత్వం తెగిపోయేది నాకు ఇష్టం లేదు. అందుకనే మళ్ళీ బంధుత్వం కలుపుకోవాలని వచ్చాను. జరిగిందంతా మర్చిపో అని చెప్పి సరదాగా మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళింది. దాంతో అనిల్ కానీ కవిత కానీ చాలా ఆనందపడ్డారు. అత్తయ్య మనల్ని అర్థం చేసుకునేదని చాలా సంతోషంగా ఉన్నారు. అత్తయ్య వెళ్ళిపోయిన 2 డేస్ తర్వాత కవిత చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అనిల్ బెడ్ పైన పనుకుంటే కవిత కింద సాప్ పైన పనుకునేది. ప్రతిరోజు ఇలానే ఉండేది. కవితకి నిద్రలో మాట్లాడడం కానీ లేకపోతే పళ్ళు కరకడం కానీ అసలు అలవాట్లేదు. కానీ ఫస్ట్ టైం కవిత తను గట్టిగా పళ్ళు కొరకడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ రోజు అనిల్కి అంతగా వినిపించలేదు. వినిపించిన నిద్రలో అదంతా కామన్ అని సైలెంట్ అయిపోయాడు. రెండోసారి కూడా కవిత నిద్రలో గట్టిగా పళ్ళు కొరుక్కుంటూ 2 చేతుల్ని గట్టిగా బిగించుకొని ఉండింది. అది చూసిన అనిల్ ఒక్కసారిగా లేచి కవితని నిద్ర లేపాడు. ఏ కవిత, ఏం చేస్తున్నావు నువ్వు, లేయ్యని గట్టిగా కవిత నడిచాడు. కవిత లేచి, ఏమైందిరా, ఎందుకు నన్ను లేపావు అని అంటే, నువ్వు ఇలా నిద్రలో గట్టిగా పళ్ళు కొరుకుతున్నావు, నీకు ఈ అలవాటు లేదు కదా, కొత్తగా ఈ అలవాటు ఏంటే, నాకు చాలా భయం వేసింది, ఇందా కొన్ని నీళ్ళు తాగేసి పనుకో అని అనిల్ కవితకి నీళ్ళు ఇచ్చి పనుకోబెట్టారు. తర్వాత అనిల్ కూడా వెళ్ళి పనుకున్నాడు. కానీ కవిత రోజు అలానే చేసేది. గట్టిగా తన చేతుల్ని బిగించుకొని గట్టిగా పళ్ళు కొరుక్కుంటూ ఉండేది. ఒకరోజు అనిల్ గుడికి వెళ్ళి అక్కడ కొంచెం కుంకుమ తెచ్చి రోజు కవితకి పెట్టేవాడు. బయట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే అప్పుడప్పుడు ఒక్కటే ఫామ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా పీడకలలు వస్తుంటాయి, దానివల్ల పళ్ళు కొరుకుతూ ఉంటుంది, నువ్వు దాన్ని అంతగా పట్టించుకోవద్దని అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత కవిత నిద్రలో మాట్లాడడం కూడా స్టార్ట్ చేసింది.
అంటే తన పైన ఎవరో పడిపోయినట్టు వాళ్ళని తోసేలాగా తను గట్టిగా అరిచేది, తన చేతుల్ని ముందుకు పెట్టి గట్టిగా నెట్టేలాగా చేసేది. ఇదంతా చూసిన అనిల్కి చాలా భయం వేసేది. అసలు ఏ అలవాటు లేని మా అక్క ఎందుకు కొత్తగా ఇలా బిహేవ్ చేస్తుందని అనుకున్నాడు. కానీ నిద్రలో ఎవరైనా అరవడం అది కామన్ అని అంతగా పట్టించుకోకుండా వదిలేశాడు. ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. కవిత చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి, మంచి పర్సనాలిటీ ఉండే అమ్మాయి కూడా. కానీ కవిత క్రమంగా లావు తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజులకి కవిత పరిస్థితి ఎలా అయిపోయిందంటే తను పనుకున్న పైనే ఒక్కొక్కసారి యూరిన్ వెళ్ళిపోయేది, గట్టిగా అరిచేది. ఒకరోజు కవిత అనిల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ, నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదురా, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, ఆ కలలో భయంకరమైన జంతువులు నా పైన పడి నన్ను రక్కేస్తున్నాయి, వాటి గోర్లతో నా వీపు దగ్గర మొహం పైన వాటిపైన అంతా గోకేస్తున్నట్టు కలలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఎప్పుడు ఒకలా అనిపిస్తుంది, తలంతా భారంగా ఉంది, బాగా నీరసంగా ఉంది, ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని కవిత అనిల్ దగ్గర చెప్పి బాధపడుతుంది. తన బాధను చూసిన అనిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. అనిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈ మంత్ రావడానికి కుదరదు, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ వచ్చి ఒకసారి అక్కని ఎక్కడైనా వెళ్ళి తీసుకొని వెళ్దామని అనిల్కి చెప్పారు. అనిల్ కూడా సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. వాళ్ళ అక్క పరిస్థితి రోజు రోజుకి దారుణమయ్యేది. తను సూర్యుడి దగ్గరికి రావాలంటేనే భయపడేది. అంటే సూర్యుడు వెలుతురులోకి రావాలంటే కూడా తనకి ఏదో ఒక భయం వేసేది. ఆ వెలుతురు తన పైన పడితే ఏవో నిప్పులు పడినట్టు తనకు అనిపించేది. తను క్రమంగా లావు తగ్గుతూ వచ్చింది. అలాగే తన హెయిర్ కూడా ఊడుతూ వచ్చింది. తన బిహేవియర్ వింతగా రావడం స్టార్ట్ అయింది. ఇలా అవుతున్నప్పుడు అనిల్ తనని ఎక్కడైనా బయట తీసుకొని వెళ్తే తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఇల్లు ఫామ్ వల్ల తను ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుందని చెప్పి అనిల్ వాళ్ళ అక్కని బయట తీసుకొని వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అక్క ఆ సూర్యుడి కాంతిని భరించలేక వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక మూల కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. తను మొహం పైనంతా చిన్న చిన్న పగుళ్ళు వచ్చేసి తను వింతగా అరవడం, నా వల్ల కావట్లేదురా అని భయపడడం చేసేది. కొన్ని రోజులకి తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే తను పనుకున్న ప్లేస్లో తన యూరిన్ కూడా వెళ్ళిపోయేది. ఇలా జరుగుతూ ఉండింది. ఒకరోజు అనిల్ సండే కావడం వల్ల ఇంటికి చికెన్ తీసుకొని వచ్చి వాళ్ళ అక్క దగ్గర ఇచ్చేసి, అక్క నువ్వు నేను వచ్చే ముందుకు వంట చేసి పెట్టే, నేను అలా మన పొలం దగ్గరికి వెళ్ళి అలా చూసేసి వస్తాను, అందులో కోళ్ళకి మేత కూడా వేయాలి అని చెప్పి అలా ఫామ్ దగ్గరికి వెళ్ళాడు. కవిత ఆ చికెన్ని క్లీన్ చేద్దామని దాన్ని ఒక బౌల్లో వేసినప్పుడు కవితకి ఆ చికెన్ని చూస్తేనే ఒక ఫీలింగ్, అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. ఆ చికెన్ని వింతగా స్మెల్ చేయడం స్టార్ట్ చేసింది. పచ్చిగా ఉండే మాంసాన్ని కవిత అలానే తినేసేది. అలా తిన్న వెంటనే అక్కడికి అనిల్ వచ్చాడు. అనిల్ వచ్చి, అక్క చికెన్ అయిపోయిందా అంటే కవిత ఏం తెలియనట్టు, చికెన్ నువ్వు ఎప్పుడు తెచ్చావురా అని అడిగింది. అనిల్కి బాగా కోపం వచ్చి, ఇప్పుడే కదా నేను తెచ్చిచ్చాను, నువ్వు చేస్తానని కూడా చెప్పావు, అప్పుడే ఎప్పుడు తెచ్చావని అంటావేంటి, నువ్వు వింతగా బిహేవ్ చేస్తున్నావని కవిత పైన బాగా అరిచాడు. కోపంగా వంటరూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగా చికెన్ లేదు, కానీ ఆ కవర్స్ మాత్రం డస్ట్బిన్లో పడున్నాయి. అసలు తినకేమీ అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న సద్దన్నం తినేసి అనిల్ వెళ్ళి నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు కాసేపటి తర్వాత అనిల్కి ఏదో అలికిడి వినిపించింది. వెంటనే లేచి చూస్తే అక్కడ కవిత కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని ఇల్లు మొత్తం తిరిగి చూశాడు, కానీ కవిత ఎక్కడా లేదు. సరేలే వాష్రూమ్కి ఏమైనా వెళ్ళుంటుందేమో అని చెప్పి అనిల్ మళ్ళీ వెళ్ళి పనుకునేశాడు. ఇలా ప్రతిరోజు సగం రాత్రిలో కవిత అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ ఉండేది. కానీ అనిల్కి ఆ నిద్ర మత్తులో ఏమీ తెలియలేదు. ఒకరోజు కవిత అనిల్ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు కవిత సడన్గా వాంతింగ్ చేసుకునింది. ఆ వాంతింగ్లో బ్లడ్ ఉన్నింది. అది చూసిన అనిల్కి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకు ఇలా అవుతుందో అనిల్కి అసలు అర్థం కాలేదు. ఇంట్లో ఏదో తేడా జరుగుతుందని అనిల్కి అర్థమైంది. ఒకరోజు నిద్రపోకుండా బెడ్ పైన అలా పనుకున్నప్పుడు కరెక్ట్గా 12 గంటలకి కవిత లేచి తన కోల్ ఫామ్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసింది. కవితని ఫాలో అవుతూ వెళ్ళిన అనిల్ ఒక చోట నిల్చొని కవితని చూస్తున్నాడు.
కవిత కోల్ ఫామ్లోకి వెళ్ళి ఒక కోడిని పట్టుకొని తన రక్తాన్ని పీల్చుకుంటూ ఆ కోడిని తింటూ ఉన్నది చూసి అనిల్కి షాక్ అయింది. అక్కడ నుండి భయపడుతూ అలికిడి చేయకుండా తన ఇంటికి వచ్చి తను పనుకునేశాడు. ఇదే విషయం పొద్దున్న లేచి వెంటనే కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి కాల్ చేసి తను వింతగా బిహేవ్ చేస్తుంది, బాగా తగ్గిపోయింది, కానీ మంచిగా తింటుంది, ఇలా అరుస్తుంది, కనీసము సూర్యుడు వెళ్తుడు కూడా రావట్లేదు, తన బిహేవియర్ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా, మీరు వెంటనే రాండని కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్ని పిలిచాడు అనిల్. వెంటనే కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని కవిత దగ్గరికి వచ్చేశారు. కవిత పరిస్థితి చూసి వాళ్ళమ్మ చాలా ఏడ్చింది. ఎందుకంటే కవిత చాలా తగ్గిపోయింది. తన కళ్ళ చుట్టూ నల్లటి ఫ్రింగిల్స్ లాగా ఏర్పడ్డాయి. తన స్కిన్ కూడా మనం మంచు కాలంలో మన స్కిన్ ఎలా అయితే పగిలిపోయింటుందో అలా తన స్కిన్ అంతా పగిలిపోయింది. హెయిర్ కూడా చాలా రాలిపోయింది. తన గోర్లు కూడా ఒకలాగున్నాయి. కవిత దగ్గర ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేది. ఆ స్మెల్ ఎందుకు వస్తుందో కూడా వాళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇదంతా చూసిన కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఉండడం మంచిది కాదని కవితని వాళ్ళు ఉండే ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు. అనిల్ కూడా కోల్ ఫామ్ని వాళ్ళ పక్క ఉండే వాళ్ళకి అప్పచెప్పి మేము మంత్కి ఇంత ఇస్తాము, మీరు కోల్ ఫామ్ని చూసుకోండి అని చెప్పి కవితతో పాటు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కవిత బిహేవియర్ ఇంకా దారుణమైపోయింది. అసలు తను మటన్ లేదా చికెన్ లేకపోతే కనీసం అన్నం కూడా తినేది కాదు. కొన్ని రోజులకి తనతో ఎవరో ఉన్నట్టు తనతో మాట్లాడడము, నైట్ టైంలో బయట వెళ్ళిపోవడము, కుక్కలు ఉంటే వాటి పైన వెళ్ళి వాటిని రక్కేసి వాటిని పట్టుకొని విసిరేసేది, ఇలా చేస్తూ ఉన్నింది కవిత. ఇదంతా చూసిన కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి తెలిసిన ఒక పూజారికి ఈ విషయం చెప్పారు. వాళ్ళ పూజారి నేను వచ్చి చూస్తానని చెప్పి ఒకరోజు కవిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కవితని చూశారు. కవితని చూసిన ఆ పూజారి భయపడి అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి కాల్ చేసి మీతో మాట్లాడాలి, ఇక్కడికి రానని చెప్పారు. అప్పుడు కవిత వాళ్ళ నాన్నకి ఆ పూజారి ఏం చెప్పాడంటే మీ అమ్మాయి పైన చెడు ప్రయోగం చేశారు, అది లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకా మీ అమ్మాయిని మేము కాపాడలేము, మీ అమ్మాయిని కాపాడాలంటే ఇంకా దేవుడి దయే, ఒకవేళ కాపాడినా కానీ అది 50-50, బతకచ్చు బతకకపోవచ్చు, చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. దగ్గర 1 lakh పైన అవుతుందని చెప్పేందుకు కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు, ఏమీ కూడా చేయలేకపోయారు. అన్ని ఆశలు వదులుకొని ఉన్నప్పుడు ఒక పండితుడు, అంటే జాతకాలు ఇలా చెప్పే ఒక పండితుడు వాళ్ళు ఊరి పైన వచ్చినప్పుడు ఆ ఇంటి పైన ఏదో ఒక నల్లటి ఆకారం, అంటే ఒక పెద్ద పక్షిలాగా కూర్చొని ఉండడం ఆ పూజారికి కనిపించింది. వెంటనే కొన్ని తీర్థాలు తీసుకొని ఆ ఇంటి పైన చల్లి కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పిలిచాడు. పిలిచిన వెంటనే కవిత వాళ్ళమ్మ కొంచెం బియ్యం తీసుకొని తనకి దానం ఇవ్వడానికి ఇంట్లో నుండి బయట వచ్చింది. తల్లి, మీ ఇంట్లో నుండి దానమేమి వద్దు, మీ ఇంటి పైన ఇలాంటి పక్షిని చూశాను, అది మంచి కాదు, చాలా చెడు, మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని అడిగినప్పుడు కవిత వాళ్ళమ్మ బాగా ఏడుస్తూ నా కూతురి పరిస్థితి అసలు బాగలేదయ్యా, తను ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది, బయట చూపిస్తే తన పైన ఎవరో చెడు ప్రభావం చేశారని తెలిసింది, అది కూడా చివరి దశలో ఉందంట, తను బతికే ఛాన్స్ లేదంటున్నారు, ఒకవేళ ఏదైనా మంచి పూజలు జరిపించినా తను 99% బతుకుతుంది, అది కూడా చాలా ఎక్కువ మోతాదులో డబ్బు చెప్తున్నారు, మాకేం చేయాలో అర్థం కాలేదని ఏడుస్తూ ఆ పూజారి కాళ్ళపైన పడిపోయింది కవిత వాళ్ళ అమ్మగారు. అదంతా చూసిన పూజారి బాగా జాలిపడి ఒకసారి నేను మీ కూతుర్ని చూడొచ్చా అని అడిగారు. దానికి కవిత వాళ్ళమ్మ దానికేముందయ్యా రాండి అని చెప్పింది. కవిత లోపల పనుకొనుంది, మీరు ఇంట్లోపలికి రావాల్సి ఉంటుంది అయ్యా అని చెప్పి కవిత వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆ పంతుల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. ఆ పంతులు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారో ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా ఆ పంతులకి తెలిసింది. వెంటనే తన పైన తీర్థం చల్లుకొని మెల్లగా కవిత ఉన్న రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. కవిత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసము తను నడవలేకపోతుంది, తను మొత్తం ఒక స్కెలిటన్ లాగా మారిపోయింది. తన పైన ఉన్న స్కిన్ తప్ప తనలో ఏ మాత్రము మాంసం లేదు, ఓన్లీ ఒక అస్థిపంజరం లాగా మారిపోయింది కవిత. తను బతుకుతుందనే నమ్మకం 1% కూడా ఎవరికీ లేదు. అలాంటి టైంలో ఈ పంతులు గారు మీ కూతురు బతికేదానికి ఒక అవకాశం ఉంది,
తనలో ఉన్న చెడుని బయట పంపించేదానికి కూడా ఒక మార్గం ఉంది. మీరు రేపు మీ కూతుర్ని తీసుకొని ఒక ప్లేస్కి రానని చెప్పి ఆ ప్లేస్ అడ్రస్ ఇచ్చి కొన్ని తీర్థాలు ఇచ్చి ఈ తీర్థాలని తనతో తాగిచ్చండి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. పంతులు గారు వెళ్ళిపోయేటప్పుడు కవిత వాళ్ళ నాన్నగారు పంతుల దగ్గరికి వెళ్ళి, మేము ఏమీ లేని వాళ్ళం అయ్యా, మా దగ్గర కనీసము 50,000 పైన లేదు, నా బిడ్డను బతికించుకోవడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు అంటే, మీరు ఏమీ చేయాల్సినంత అవసరం లేదు, మీ దగ్గర ఒక 10,000 ఉంటే చాలు, దీంతోనే మీ కూతుర్ని నయం చేయగలుగుతానని చెప్పాడు. అయ్య చెప్పిన విధంగానే కవితను తీసుకొని అందరూ ఆ గుడి దగ్గరికి వెళ్ళారు. 9 రోజులు కవితని ఆ గుడిలో ఉంచి ఎన్నో పూజలు ఎన్నో తంత్రాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తమిళనాడు నుండి ఒక పెద్ద పూజారిని ఆ ఊరికి రప్పించారు. ఆ పూజారి కవితని చూసి ఆమె పరిస్థితికి ఒకే ఒక దారి ఉంది, ఆ దారి కూడా అమ్మవారిలో ఉన్న ఏదో ఒక రూపాన్ని కవిత పైన పూనేలాగా చేయాలి, అప్పుడే కవితలో ఉన్న చెడు దృష్టి మొత్తం పోతుంది, తను మళ్ళీ బతికి బయటపడుతుంది, ఈ మార్గం తప్ప ఏ మార్గం లేదు అని కవిత వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పారు. ఇంకా కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వెంటనే దానికి ఒప్పేసుకున్నారు. ఎందుకంటే తమ బిడ్డ వాళ్ళకి ముఖ్యం. తన బిడ్డ వాళ్ళ కళ్ళ ముంద అన్ని బాధలు పడుతూ అన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళు చూడలేకపోయారు. ఆ పూజారి 42 రోజులు కవితని ఒక హోమంలో కూర్చోబెట్టి ఎన్నో పూజలు తంత్రాలు యోగాలు చేసిన తర్వాత కవిత పైన అమ్మవారిని పూనేలాగా చేశారు. అమ్మవారు పూనడం మొదలైన తర్వాత కవిత సమస్య తగ్గిపోయింది. తను అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని చెప్పచ్చు. ఇదొక రియల్ స్టోరీ. ఇది నా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకున్నాడు. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఒక విషయం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమంటే, నిజంగా అమ్మవారు పూనడం వల్ల మనలో ఉన్న చెడు ప్రభావాలన్నీ తగ్గిపోతాయా? ఇలా చెడు ప్రయోగాలు చేస్తుంటే వాటి నుండి మనం బయటపడచ్చా అనే విషయం నా ఫ్రెండ్ నాకు చెప్పిన తర్వాతే తెలిసింది. సో ఈ విషయం మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.